రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో జాబులంటూ మిమ్మల్ని ఊరిస్తున్నారా? టెలికాం జాబులంటూ ట్రెండింగ్ మాటలతో మిమ్మల్ని మభ్యపెడుతున్నారా? రిసెప్షనిస్ట్, మార్కెటింగ్ జాబుల్లో వేలల్లో జీతాలంటూ ఊదరగొడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. కొంతమంది కేటుగాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి స్త్రీలను ఆసరా చేసుకొని వారికి ఉద్యోగాల పేరిట నమ్మించి ఆఫీసులకు రప్పించి వారితో చిత్ర విచిత్రమైన రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ వారితో మిస్బిహేవ్ చేస్తూ ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారు. ఇలాంటి కేటుగాలను తొందరగా గుర్తించి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మరియు పోలీస్ స్టేషన్లో కానీ సమాచారాన్ని అందజేయాలి. ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి పోవడానికి ప్రయత్నించాలి. కేటుగాళ్ళు ఆడవారి ఫోన్లు లాక్కొని వారికి సంబంధించిన ఫొటోస్ను, పర్సనల్ డేటాని లాక్కునే ప్రయత్నం చేస్తారు. తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి సరదాల కోసం శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతూ వారి కామకాంక్షకు ఆడవారిని బలి చేస్తున్నారు. నిరుద్యోగ యువత, అమ్మాయిలు, పేదరికంలో గడుపుతున్నటువంటి ఆడవారు ఇలాంటి సంఘటనలను మీకు ఎదురైనప్పుడు ప్రతిఘటించండి. అవసరమైతే విషయాన్ని నలుగురికి చెప్పడానికి ప్రయత్నించండి. అంతే తప్ప మీలో మీరు కుమిలిపోతూ ఆ కేటుగాల హస్తంలో లొంగిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం వెతుకుతున్న స్త్రీలు ఈ విషయాన్ని గమనించగలరని ప్రార్థన. మొదటగా పల్లెటూరు వారిని టార్గెట్ చేస్తూ ఈ దందాను యథేచ్ఛగా నడుపుతున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన బయటికి చెప్పుకోలేక, లోపట ఏడవలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మోసగాళ్ళు తమ అవసరాల కోసం ఉద్యోగాల పేరిట అభంశుభం ఎరుగని ఆడవారికి గాలం వేస్తూ వారి పచ్చటి సంసారంలో చిచ్చు పెడుతూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ కొంతమంది కేటుగాలు చెలరేగిపోతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి రియల్ ఎస్టేట్ ఆఫీసులపై మరియు వారు జరుపుతున్నటువంటి దందాలపై నిఘాను ముమ్మరం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి దుష్ట శక్తులపై పోలీస్ యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వాటిలో మగ్గిపోతున్నటువంటి మహిళలకు అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాల్టి టాపిక్ ఇదే. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఉషోదయ ఐబీపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి ఫాలో అవ్వండి.